300 కోట్లు 400 కోట్లు పెట్టి ఒక సినిమా చేసి కీలకమైన విఎఫ్ఎక్స్ది ఒక కొరియర్లో పంపడం ఏంటి? సో అదేంటంటే ద బ్యాక్ స్టోరీ ఈజ్ బిగర్. అది ఓన్లీ మీ కొరియర్లో అది పోలీస్ కంప్లైంట్లో ఏముందో అది మీరు రాసుకున్నారు కానీ. సో ఐ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. హైవ్ అన్న కంపెనీ ముందు ఆన్లైన్లో దే సెంటెడ్ టు ద డిఐ స్టూడియో. ఓకే. ఫస్ట్ పాస్ పంపించినప్పుడు జిటర్స్ వచ్చాయి. సెకండ్ పాస్ పంపించినప్పుడు దే వర్ ఫైన్ విత్ ఇట్. బట్ ఒకవేళ మళ్ళీ ఏమైనా వీళ్ళు ఇన్డెప్త్గా చూసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని మమ్మల్ని అడగకుండా ఎవరిని అడగకుండా ఒక హార్డ్ డ్రైవ్ ఆ కంపెనీ వాళ్ళు కాపీ చేసి పంపించారు. బ్యాకప్ లాగా పంపించింది ఏంటి, మా ఆఫీస్ అడ్రస్కి కూడా పంపిలే. ఈ ఆఫీస్ అడ్రస్ జిఎస్టీ రిజిస్టర్డ్ అడ్రస్కి పంపించారు. జిఎస్టీ రిజిస్టర్డ్ అడ్రస్ ఏంటి, నాన్నగారి ఇల్లు ఫిలిం నగర్లో ఉండేది. అక్కడే మా అందరు కొరియర్లు వస్తే ఎవరెవరు ఇంట్లో నుంచి మేనేజర్లు వెళ్ళి తీసుకుంటారు అక్కడ. ఎందుకంటే ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరు ఉండట్లేదు కాబట్టి. నాన్నగారు అప్పుడప్పుడు ఉంటారు. అదే ఇది ఇప్పుడు అక్కడేమైంది, నాన్నగారు ఎందుకంటే జల్పల్లో ఉంటారు. ఇప్పుడు ఇదేమైంది, ఇక్కడికి వచ్చేసరికి ఒక రఘువన్ అతను చూసి చరిత అని ఆవిడకి ఫోన్ చేసి ఇలాగ 24 ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ పైన ఒక కొరియర్ వచ్చింది. అది ఇమీడియట్గా మాకు పంపించేసి, వాళ్ళు దేంట్లో బుక్ చేశారు, ఎలా పంపించారు, ఆవిడ దగ్గరికి వెళ్ళింది ఏంటి, అది ఎక్కడంటే మనోజ్ గారి ఇల్లు. అది వీళ్ళిద్దరూ అక్కడే పనిచేస్తారో అక్కడే ఉంటారు. ఐ డోంట్ నో, ఆ క్లారిటీ ఇంకా రాలా. సో మాకు తెలిసిన వెంటనే ముందు అడిగాం హార్డ్ డ్రైవ్ ఇచ్చి పంపించేసేయండి అని. లేదు అన్నారు. సరే పంపించలేదు, వెరీ గుడ్. పోలీసులకు చెప్పాను సార్, మీకు చెప్తే ఒక మాట ఇచ్చేస్తారేమో అమ్మా. ఎఫ్ఐఆర్ బుక్ చేయండి, మేము చేసుకుంటాం. ఎఫ్ఐఆర్ బుక్ అయిన 5వ రోజుకి మీడియాకి తెలిసింది, దానికి ముందు తెలియలా. సో దాని తర్వాత దెన్ ఇట్ వెంట్ ఆన్. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. పోలీస్ హ్యాస్ ద ఎంటైర్ థింగ్. అది అయితే ఇప్పుడు నేను ఈరోజు కానీ తప్పు చెప్పాను అనుకోండి, వాట్ ఎవర్ ఐ సెడ్ ఇస్ రాంగ్, రేపు నేను చెప్పిన పేర్లు వాళ్ళు నన్ను సూ చేయొచ్చు, మనోజ్ గారు నన్ను సూ చేయొచ్చు, ఎనీబడి కెన్ డూ ఇట్. వాళ్ళ దగ్గరే ఉంది, బట్ వీ నో వేర్ ఇట్ ఈస్. సో పోలీసులకి చెప్పేసాం. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ విత్ ద పోలీస్ థింగ్, దే విల్ టేక్ కేర్ ఆఫ్. కానీ అందులో ప్రభాస్ గారి సీన్లు ఉన్నాయి కదా, అంటే దట్ ఈస్ పాస్వర్డ్. ఎనీ హార్డ్ డ్రైవ్ టుడే గోయింగ్ అవుట్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఉంటుందండి. ఓకే ఓకే. ఉన్నప్పుడు బట్ ఎనీథింగ్ మీ ఫోన్ కూడా బ్రేక్ చేయాలని 99% సేఫ్ ఎనీ ఫోన్స్. దర్ ఇస్ దిస్ పాయింట్, దర్ ఇస్ 1% ఛాన్స్ వేర్ యూ కెన్ బ్రేక్ ద ఎనీ పాస్వర్డ్. సో ఆ ఫియర్తో వీఆర్ అఫ్రేడ్ దట్ వీళ్ళు ఆన్లైన్లో పెడతారన్న ఒకే ఇది. కానీ ఇంత నీచానికి కూడా దగ్గర జరగకుండా ఉంటే చాలు. ఇట్స్ అన్ఫార్చునేట్.